ఏ వ్యక్తికైనా అహింస పరమోధర్మ అన్నారు. అహింసయే అన్నిటికంటే గొప్ప ధర్మం. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఎవరిని హింసించరాదని శాస్త్రం చెబుతున్నది. తెలుసో తెలియకో మనం హింస చేయకుండా ఎలా ఉంటాం? మనం నిరంతరం హింస చేస్తున్నామట. ఎలాగా? నీళ్లు, అందులో జంతువులు ఉన్నాయి. నీళ్లలో జంతువులు ఉన్నాయో లేదో మీకు నేను చెప్పక్కర్లేదుగా. దోమలు ఉన్నాయి, రకరకాల పురుగులు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి, ఇంకెన్నో రకాల రోతలు ఉంటాయి. కాబట్టి నీళ్లతో మీరు ఏదన్నా పని చేశారంటే హింస చేయక తప్పదు. నేను ఎప్పుడూ హింస చేయలేదు, అహింసతో బతికాను అనుకుని ఒక ఆయన ఒక చెంబు నీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో వంట కోసం ఎసట్లో పోశాడు. అప్పుడు ఈ నీళ్లలో ఉన్న ఎన్నో బ్యాక్టీరియాలు మరిగి చచ్చిపోతున్నాయి. నీళ్లు లేకపోతే నువ్వు బతకలేవు. నీళ్లు మరిగిస్తే లేక తాగేస్తే అందులో ఉన్న జంతువులు మన కడుపులోకి పోయి వస్తున్నాయి కనుక, కొన్ని జంతువులు కొత్తగా పుడుతున్నాయి కనుక మనకి జలముల వల్ల హింస జరుగుతుంది.